మిగతా వాటితో నాకెందుకు, మన సహవాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత దురదృష్టం అంటే, ఇంకా మనం చెప్పుకుంటాం మేము భక్తులమే, ఇంకా మన నాయకుల పేర్లు కూడా చెప్పుకుంటాం, మా నాయకుడు అంత భక్తుడు లేడు, మా నాయకురాలు అంత భక్తురాలు లేదు అని. భక్తురాలకి గొడవలు ఉంటాయా? జ్ఞాపకం చేసుకుందాం. పేర్లు అయితే నేను నాయకుల పేర్లు చెప్పనే కానీ ట్రస్ట్ సొసైటీ అనేది పెట్టుకుంటే ప్రిమిటి వాళ్ళరా సమస్య ఎక్కడే వచ్చింది. మా కులం గొప్ప, మా కులపోలు ఇంకో కులం దగ్గర లొంగేదేంటి, లేకపోతే మా కులం ఇంకొకటి చేతి వినేది, ఇదే ట్రస్ట్ సొసైటీ గొడవలు రావడానికి కారణం. ప్రియా సహోదరుడు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒక సహవాసంలో ఉన్నావు, మీ అమ్మలో ఒక సహవాసంలో ఉన్నావు. మీ అమ్మ దగ్గరికి మీ నాన్న దగ్గరికి వెళ్ళకుండా ఉంటున్నావా నువ్వు? ప్రిమిటి వాళ్ళారా, మీ అమ్మ దగ్గరికి మీ నాన్న దగ్గరికి వెళ్ళకుండా ఉంటున్నావా? మరి తోటి క్రైస్తవుని ఎందుకు పలకరించట్లే? తోటి క్రైస్తవునితో ఎందుకు కలిసి మాట్లాడుకోవట్లే? అంటే జ్ఞాపకం చేసుకుందాం ప్రిమిటి వాళ్ళారా, అధికార వాంఛతో అధికార వ్యామోహంతో ఉన్నటువంటి మనుషులు ఈ ట్రస్ట్ సొసైటీ అనేది తీసుకొని వచ్చారు. దానికి వాళ్ళు చెప్పే లెక్కలు వేరు. చరిత్ర ప్రకారం వెళితే కులాన్ని ఆధారం చేసుకొని, మతాన్ని ఆధారం చేసుకొని చీల్చారు సంఘాన్ని. దురదృష్టం ఏంటంటే ఆ ఉచ్చులో నీవు నేను పడిపోయి, ప్రింట్ వల్ల నేను ట్రస్ట్ వాడిని, నేను సొసైటీ అండి, వాడు మా ఇంటికి రావడానికి లేదు, వీడు మా ఇంటికి రావడానికి లేదు, నేను వాడింటికి వెళ్ళటానికి లేదు. ఎవరేమో ఇద్దరం ఆరాధిస్తుంది చెప్పండి? ఇద్దరం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం. క్రీస్తు ఎవరు? సమాధానమునకు కర్త. ఆయన అల్లరికి కర్తగాడు. తగాదాలు గ్రూపులు పెట్టుకునేవాడు కాదు ఆయన. మరి నీవు నేను గ్రూపులు ఎట్ట పెట్టుకుంటూ ఉన్నాం? నువ్వు నేను తగాదాలు ప్రిమిటి వల్ల ఎలాగ పెట్టుకుంటూ ఉన్నాం? ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ మధ్యాహ్న వేళలో. ఇక్కడ నేను ముఖ్యంగా జ్ఞాపకం చేసేది ఏంటంటే, కులాన్ని నేను ఆధారం చేసుకొని నేను వెళ్తాను అని ప్రిమిటి వాళ్ళారా మనమంటే, మనము నిశ్చయముగా జ్ఞాపకం చేసుకుందాం, అగ్నిగుండానికి పాత్రులమే, మనము నరకానికి పాత్రమే. మనం ఏమాత్రము కూడా పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశించం. ఎందుకంటే ఆ పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒక కులానికి ప్రభు కాదు, ఒక మతానికి ప్రభు కాదు, ఆయన అందరికీ ప్రభు. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఏం చేయాలంటే అందరితో కలిసిమెలిసి మనం జీవించాలా. కుల మత ఆ యొక్క ఆలోచనలను మనలో నుండి మనము తీసివేసుకునే వారముగా ఉండాలి. వాటిని నేను తీసివేసుకోను అంటామా? ఇక నీ ఇష్టం, దాన్ని ఇంకెవరేం చేయలేరు. అయితే నేనైతే జ్ఞాపకం చేసేది ఏంటంటే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. నేను శరీరమును ఆస్పదము చేసుకుని వెళ్ళా, నాకంటే మించినోడు ఎవడూ లేడని అపోస్తులు నుండి పౌలు అన్నాడు. అలాంటి అపోస్తులు పౌలు నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోను అనగా యూదా మతాన్ని నేను ఆధారం చేసుకోను. ఎందుకంటే ఆ మతం ద్వారా నాకు నీతి రాలే, ఆ మతం ద్వారా నాకు పరిశుద్ధత రాలే. క్రీస్తు వారి ద్వారాగా నాకు పరిశుద్ధత వచ్చింది, క్రీస్తు వారి ద్వారాగా నాకు పవిత్రత వచ్చింది. కాబట్టి నేను ఆధారం చేసుకుంటే, నేను అతిశయిస్తే క్రీస్తుని నేను ఆధారం చేసుకుంటా, క్రీస్తు యందు నేను అతిశయిస్తాను అని. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 ఆ కింద వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి కిందకి వెళ్దాం మనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు